బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నిన్న మధ్యాహ్నం 1:17 PM కి ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఒక ఫ్లైట్, ఇంటర్నేషనల్ ఫ్లైట్ గుజరాత్లోని అహ్మదాబాద్లో క్రాష్ ల్యాండ్ అయింది. అయితే టేక్ ఆఫ్ అయిన కేవలం కొద్ది నిమిషాల్లోనే టేక్ ఆఫ్ అయిన ఇంటర్నేషనల్ ఫ్లైట్, అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఫ్లైట్ అహ్మదాబాద్లో క్రాష్ ల్యాండ్ అయింది. ఆ క్రాష్ ల్యాండింగ్లో ఏకంగా 240 మంది కూడా అందులో ఉన్న ప్రయాణికులు చనిపోయారు. అయితే అందులోంచి 2 బతికి బయటికి రాగలిగారు. మిగతా 240 మంది కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇది నిజంగా చాలా అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. అయితే ఇంతే కాదు, ఈ యాక్సిడెంట్లో అక్కడ ఏదైతే క్రాష్ ల్యాండింగ్ అయిందో ఆ ఫ్లైట్ ఏదైతే ఉందో అది బీజీ మెడికల్ కాలేజ్, అదేవిధంగా హాస్పిటల్ పైన క్రాష్ ల్యాండ్ అవ్వడం వల్ల ఏకంగా అక్కడ చదివే డాక్టర్స్ ఇంకా అదేవిధంగా స్టూడెంట్స్ కూడా చనిపోవడం జరిగింది. ఎస్, ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ ఘటనకి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాము. ఏదైతే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత అక్కడ ఏదైతే క్రాష్ ల్యాండింగ్ అయిన తర్వాత అక్కడ ఎలాంటి దారుణమైన ఘటన, ఒక చాలా సెన్సిటివ్ ఈ విజువల్ మీకు కాస్త కలవరపాటుకు గురి చేయొచ్చు. కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడమో లేదా అలాంటి ఉద్దేశం కాదు, బిగ్ టీవీ ఉద్దేశం కాదు. కేవలం అక్కడ ఉండే ఇన్ఫర్మేషన్ చూపించడమే ఆ ఉద్దేశం. అయితే టేక్ ఆఫ్ అయిన తర్వాత, ఆ ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ ఎలాంటి దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయో మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా చాలా స్పష్టంగా చూడొచ్చు. టేక్ ఆఫ్ అయిన విమానం కేవలం కొద్ది నిమిషాల్లోనే మళ్ళీ ల్యాండ్ అవుతూ, క్రాష్ ల్యాండ్ అవుతూ కూడా అక్కడే ఉన్న బీజీ మెడికల్ కాలేజ్ని ఢీకొట్టడం, ఆ తర్వాత అక్కడ పెద్దగా మంటలు వ్యాపించి బ్లాస్ట్ అయిన పెద్ద శబ్దాలు వినిపించాయి. అక్కడే ఉన్న బీజీ మెడికల్ కాలేజ్లో చదువుతున్న చాలామంది డాక్టర్స్, అదేవిధంగా స్టూడెంట్స్ కూడా అక్కడ అప్పుడు మధ్యాహ్నం వాళ్ళు భోజనం చేస్తున్నటువంటి టైంలో ఇలా ఒక ప్రమాదం జరగడం నిజంగా ఇట్స్ అ వెరీ 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 అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. రైట్ నౌ ఈ ప్రమాదానికి సంబంధించి కూడా చాలా ప్రశ్నలు వస్తున్నాయి. అసలు ఏం జరిగింది? ఎస్, ఈ ప్రమాదానికి సంబంధించి కూడా చాలా ప్రశ్నలు. అసలు ఏం జరిగింది? ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఇలా ఈ రకంగా ప్రమాదానికి గురవడం అంటే నిజంగా ఎందుకు, ఏం జరిగిందనే చాలా రకరకాల క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. అయితే ప్రమాదానికి సంబంధించి కూడా ఒక 5 కారణాలు, ప్రధానంగా ఒక 5 కారణాలు ఉన్నాయని కూడా ఇప్పటికే ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అందులో మొదటిది ఇంజన్ ఫెయిల్యూర్. అయితే ఇలాంటి ప్రమాదాలు అనేవి ఇంజన్ ఫెయిల్యూర్ అవుతేనే జరుగుతాయని కూడా ఇప్పటికే చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కానీ ఆ ఫ్లైట్కి, ఇలాంటి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి కూడా 2 ఇంజన్స్ ఉంటాయి. ఒకటి టువర్డ్స్ ది లెఫ్ట్, ఇంకొకటి టువర్డ్స్ ది రైట్. సో 2 ఇంజన్స్ ఉంటాయి. ఏ ఒక్క ఇంజన్, ఒకవేళ ఒక ఇంజన్ పనిచేయడం ఆగిపోయినా కూడా ఇంకో ఇంజన్తో కూడా పైలట్ చాలా సేఫ్గా ఆ ఫ్లైట్ని ఒక సేఫ్ ప్లేస్లో కూడా ల్యాండ్ చేయగల టైం ఉంటుంది. కానీ ఇక్కడ 2 ఇంజన్స్ ఫెయిల్ అయ్యాయా? ఒకవేళ 2 ఇంజన్స్ నిజంగానే ఫెయిల్ అవుతే ఇంజన్స్ ఎందుకు ఫెయిల్ అయ్యాయి అనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, పక్షులు ఏమన్నా ఢీకొన్నాయా? అయితే పక్షులు ఢీకొంటే ఒకవేళ గాల్లో ఉన్నప్పుడే ఆ ఫ్లైట్కి మంటలు అనేవి వ్యాపించాలి, ఫ్లైట్లో మంటలు వ్యాపించాలి. ఏవైతే ఫ్యాన్స్ ఉంటాయో ఆ ఫ్యాన్స్లో కూడా మంటలు వ్యాపించాలి. కానీ మనము స్క్రీన్ పైన ఒకవేళ ఆ ఫ్లైట్ క్రాష్ ల్యాండ్ అయ్యేటప్పుడు మనము గమనిస్తే ఎక్కడా కూడా ఆ ఫ్లైట్ గాల్లో ఉన్నప్పుడు ఎక్కడా కూడా మంటలు మనకు కనిపించలేదు. అది క్రాష్ ల్యాండ్ అయిన తర్వాత అందులో ఉండే ఫ్యూయల్ కారణంగా కూడా అది బ్లాస్ట్ అయింది. సో ఇక్కడ పక్షులు ఢీకొన్నాయి అనే దానికి కూడా స్పష్టమైన క్లారిటీ, ఏ రకంగా కూడా ఆధారం లేదు. సో ఇక్కడ పక్షులు ఢీకొనలేదు అనే దానికి కూడా ఇదొక ఎక్స్ప్లెనేషన్. సో ఒకవేళ పక్షులు ఢీకొని ఉంటే అక్కడ వెంటనే మంటలు వ్యాపిస్తాయి. కానీ అది క్రాష్ ల్యాండ్ అయిన తర్వాత అందులో ఉండే ఎక్సెస్ ఫ్యూయల్ కారణంగా ఆ బ్లాస్ట్ అనేది జరిగింది. అంత రేంజ్లో కూడా అక్కడ మంటలు వ్యాపించాయి. ఇక ఇంకో కారణం సాంకేతిక లోపం. అయితే పైలట్ గాల్లో, అంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత పైలట్ మేడే కాల్ చేసిన తర్వాత ఈ ట్రస్ట్ అనేది రావట్లేదు అనే ఒక పదాన్ని వాడాడు. అయితే ఈ ట్రస్ట్ అనేది గాల్లో, ఈ ఫ్లైట్ అనేది చాలా ఇంబ్యాలెన్స్గా మనకు కనిపించింది. అంటే ఆ స్పీడ్కి సంబంధించి గాల్లో ఉన్నప్పుడు 300 కిలోమీటర్ల స్పీడ్ అనేది ఉండాలి. అంత స్పీడ్ అనేది లేకపోతే ఫ్లైట్ని కంట్రోల్ చేయడం ఇంపాసిబుల్ అని కూడా కొన్ని టెక్నికల్ టర్మ్స్ని, అక్కడ కొంత టెక్నికల్ టర్మినాలజీని వాడుతున్నారు. సబ్జెక్ట్ టు కరెక్షన్, ఇందులో నేను చెప్పే దాంట్లో కాస్త కరెక్షన్ ఉండొచ్చు. బట్
ఇక్కడ దానికి సంబంధించి కూడా పైలట్ ట్రస్ట్ అనేది దొరకట్లేదు అని చెప్పినట్లు కూడా ఇప్పుడు చాలామంది అంటున్నారు. సో ముఖ్యంగా సాంకేతిక లోపం, ఇప్పుడు నేను చెప్పింది ఇంజన్ ఫెయిల్యూర్ కాకపోవచ్చు, పక్షి ఢీకొని ఉండకపోవచ్చు, కానీ సాంకేతిక లోపం దగ్గర ఏదైతే ట్రస్ట్ అనే పదాన్ని వాడుతున్నారో అది కోల్పోయాను, అది రావట్లేదు అని చెప్పి పైలట్ చెప్పినట్లు కూడా ఇప్పటికే సమాచారం వస్తుంది. అయితే ఇక్కడ దీనివల్ల సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని కూడా కొన్ని అనుమానాలు వస్తున్నాయి. బట్ ఫర్దర్గా చూడాలి. అయితే ఇంకో క్వశ్చన్, ఇందాక స్టాల్ అనేది ఒకటి ఉంటుంది. అయితే ఆ ఫ్లైట్కి సంబంధించిన రెక్కలకు సంబంధించి కూడా అవి ఓపెన్ అవ్వకపోతే లేదా వెనుక భాగానికి సంబంధించి కూడా ఆ స్పీడ్ని అందుకోకపోతే అలాంటి టైమ్స్లో కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయంటూ కూడా చాలామంది అంటున్నారు. అండ్ దీనికి సంబంధించి కూడా ఎగ్జాక్ట్గా అదేనా కాదా అనేది కూడా ఇంకా దానికి కూడా ఆన్సర్ రావాల్సి ఉంది. ఇక వీటన్నిటికీ మరో కారణం ఏంటంటే పైలట్ ఏదన్నా తప్పు చేశాడా, ఇది కూడా ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఎందుకంటే ఈ ల్యాండింగ్ ఇంకా టేక్ ఆఫ్ అనేవి రెండు చాలా చాలా కీలకమైన అంశాలు. అయితే పైలట్ ఇందులో చాలా కీలక పాత్ర పోషిస్తాడు. పైలట్కి దీంట్లో చాలా స్కిల్డ్ పర్సన్ అయి ఉండాలి, చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయి ఉండాలి. వీళ్లకు ఎక్కువగా ఈ ట్రైనింగ్లో ల్యాండింగ్ ఇంకా అదేవిధంగా టేక్ ఆఫ్కి సంబంధించి కూడా చాలా వరకు కొన్ని అవర్స్ పాటు వీళ్లకు ట్రైనింగ్ ఇస్తారు. అయితే పైలట్ ల్యాండింగ్ ఇంకా టేక్ ఆఫ్కి సంబంధించి కూడా చాలా కీలక పాత్ర పోషిస్తాడు. అండ్ తర్వాత గగనతలంలోకి వెళ్ళిన తర్వాత ఆటో పైలట్ మోడ్లో నడపడం కానీ ఇతర టెక్నికల్ టర్మ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. బట్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ అనేది పైలట్ చేతిలోనే ఉంటుంది. కేవలం పైలట్ మాత్రమే పైలట్ చెయ్యాలి. అది ఖచ్చితంగా, అది కంప్లీట్గా కూడా 1000% పైలట్ చేతిలోనే ఉంటుంది. సో ఇందులో పైలట్ ఏదైనా తప్పు చేశాడా అనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. సో వీటన్నిటికీ సమాధానం రావాలి అంటే బ్లాక్ బాక్స్ని ఎగ్జామిన్ చేయాలి. బ్లాక్ బాక్స్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత పైలట్ ఇంకా ఏటీసీ మధ్య ఎలాంటి సంభాషణ జరిగింది, వాళ్ళిద్దరు ఏం మాట్లాడారు, మేడే కాల్ చేసిన తర్వాత పైలట్ ఏటీసీకి ఏం అడిగాడు, ఎలాంటి సహాయం అడిగాడు, ఎమర్జెన్సీ టర్మినాలజీకి సంబంధించి అతను ఏం మాట్లాడాడు, ఎలాంటి సహాయం కోరాడు, అండ్ ఫ్లైట్కి సంబంధించి ఏమవుతుంది, ఆ ట్రస్ట్ అనే పదం వస్తుంది, స్టాల్ అనే పదం వస్తుంది. సో వీటన్నిటికి సంబంధించి ఆ బ్లాక్ బాక్స్ ఎగ్జామిన్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా ఏటీసీ ఇంకా అండ్ పైలట్కి మధ్య ఆ మేడే కాల్ జరిగినప్పుడు ఎలాంటి సంభాషణ కొనసాగింది అనేది కూడా ఇప్పుడు ఆ క్వశ్చన్ మార్క్ అనేది, వీటన్నిటికీ సమాధానం అనేది బ్లాక్ బాక్స్ ఎగ్జామిన్ చేస్తే తెలియాల్సి ఉంది. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలి. మనమందరం అనుకున్నట్టు ఈ బ్లాక్ బాక్స్ అనేది బ్లాక్ కలర్లో ఉండదు, అది ఒక బ్రైట్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఎస్ సార్. సో ఆ బ్రైట్ ఆరెంజ్ కలర్లో ఉన్న బ్లాక్ బాక్స్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత ఏదైతే మేడే కాల్ చేసిన తర్వాత అటు పైలట్ ఇటు ఏటీసీ మధ్య వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంభాషణ కొనసాగింది, పైలట్ ఏం చెప్పాడు, ఎలాంటి సహాయం కోరాడు, ఏ రకంగా బ్యాలెన్స్ కోల్పోయింది అనేది కూడా ఈ బ్లాక్ బాక్స్ని, ఆరెంజ్ కలర్లో ఉన్న బ్లాక్ బాక్స్ని ఎగ్జామిన్ చేస్తే మిగతా విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. అయితే మరొక ముఖ్యమైన విషయం అంత రేంజ్లో ఒకసారి క్రాష్ ల్యాండ్ అయిన తర్వాత పెద్ద పేలుడు సంభవించి ఒక వాల్కనో విస్ఫోటానికి గురైతే, అంటే ఒక వాల్కనో ఎరప్ట్ అయితే ఎంత పెద్ద రేంజ్లో మంటలు వ్యాపిస్తాయో ఆ రేంజ్లో మనకు మంటలు వ్యాపించాయి. ఒకసారి దానికి సంబంధించిన విజువల్ కూడా మనము ఫుల్ స్క్రీన్లో చూద్దాం ఒకసారి. అంటే క్రాష్ ల్యాండ్ అయిన తర్వాత మంటలు ఎలా వ్యాపించాయో ఒకసారి ఆ విజువల్ చూసిన తర్వాత అంత రేంజ్లో మంటలు ఎందుకు వ్యాపించాయో అన్నానికి కూడా ఒక బలమైన కారణం ఉంది. ఎస్, ఆ విజువల్ కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఆల్రెడీ మీరు 4 బాక్సెస్ కనిపిస్తున్నాయి. అయితే ఎస్, అక్కడ ఒకసారి చూడండి. క్రాష్ ల్యాండ్ అయ్యేటప్పుడు అయింది అక్కడ క్రాష్ ల్యాండ్, అంటే అక్కడ మెడికల్ కాలేజ్ని ఢీ కొట్టిన తర్వాత చూడండి, అక్కడ ఒక వాల్కనో ఎరప్ట్ అయిన తర్వాత ఎంత పెద్దగా మంటలు వ్యాపిస్తాయో అంత రేంజ్లో అక్కడ మంటలు వ్యాపించాయి. దానికి కారణం విమానంలో ఉన్న ఫ్యూయల్. అయితే ఇదొక ఇంటర్నేషనల్ ఫ్లైట్. సో ఇంటర్నేషనల్ ఫ్లైట్ అంటే ఆల్మోస్ట్ ఇది అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్తుంది. అంటే ఆల్మోస్ట్ దీంట్లో కావాల్సిన అంత దూరం ట్రావెల్ చేయాలి అంటే 55,000 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ఈ ప్రయాణానికి ఆ ఫ్లైట్లో ఉండాలి. కానీ ఇంటర్నేషనల్ ఫ్లైట్ కాబట్టి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎప్పుడైనా కూడా ఫ్యూయల్ అవసరం ఉంటుంది కాబట్టి ఎక్సెస్ ఆఫ్ ఫ్యూయల్ని కూడా ఫ్లైట్లో లోడ్ చేసి పెడతారు.
ఎందుకంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్ కొన్నిసార్లు వాతావరణం సరిగ్గా లేని పక్షాన కూడా ల్యాండింగ్కి కష్టం అవుతుంది. కొన్నిసార్లు ఆ టర్మినల్లో ఎయిర్పోర్ట్లో ఉన్న టర్మినల్స్లో ఆల్రెడీ వేరే ఫ్లైట్ ఉన్న కారణంగా కూడా ఏటీసీ ల్యాండింగ్కి కూడా అనుమతించకపోవచ్చు, లేదా ఇతర కారణాల వల్ల కూడా అనుమతించకపోవచ్చు. సో అలాంటి పక్షాన ఫ్లైట్లో ఎక్స్ట్రా ఫ్యూయల్ ఉండాలి కాబట్టి కూడా ఎక్సెస్ ఫ్యూయల్ కూడా నింపుకొని పెట్టారు. అయితే ఆ ప్రయాణానికి కావాల్సిన ఏదైతే ఫ్యూయల్ ఉందో అది కేవలం 55,000 లీటర్లు మాత్రమే. కానీ ఈ ఫ్లైట్లో 1,00,000 లీటర్ల ఇంధనం ఉంది అంటూ కూడా స్వయంగా హోమ్ మినిస్టర్ అమిత్ షా ప్రకటించారు. ఎస్ సార్. అయితే ఎందుకు 55 లీటర్లు మాత్రమే అవసరం, కానీ 1,00,000 లీటర్లు ఎందుకు ఉంచుకోవాల్సి వచ్చిందంటే ఎక్సెస్ ఫ్యూయల్ అవసరం. ఇలాంటి ఫ్లైట్స్, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్, ఇతర కంట్రీకి వెళ్ళే ఫ్లైట్స్, లాంగ్ జర్నీ చేసే ఫ్లైట్స్ అయితే ఖచ్చితంగా కూడా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో అలాంటి ఫ్లైట్స్కి ఇంధనం అవసరం కాబట్టి కూడా ఎక్కువగా ఎక్స్ట్రా ఫ్యూయల్ని కూడా అందులో పెట్టుకున్నారు. అయితే ఈ ఫ్లైట్కి సంబంధించి ఈ ఫ్యూయల్ కెపాసిటీకి వచ్చేసి 126,000 లీటర్లను ఈ ఫ్లైట్లో లోడ్ చేయగలరు. సో అందులో 1,00,000 లీటర్ల ఫ్యూయల్ ఉంది. సో అక్కడ క్రాష్ ల్యాండ్ అయిన తర్వాత ఆ రేంజ్ లో మంటలు వ్యాపించడానికి, ఆ రేంజ్ లో బ్లాస్ట్ జరగడానికి కూడా కారణం ఏంటంటే ఎక్స్ట్రా ఫ్యూయల్. అదేం తప్పు కాదు, బట్ ప్రయాణానికి సంబంధించి కూడా అంత నింపుకున్నారు. బట్ ఆ బ్లాస్ట్ జరగడానికి కారణం ఏంటంటే ఎక్స్ట్రా ఫ్యూయల్ అని కూడా ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మరొకసారి చెప్తాను, ఇందుకు ఈ ప్రమాదం జరగడానికి కూడా 5 కారణాలు చెప్తున్నారు. మొదటిది ఇంజన్ ఫెయిల్యూర్. కానీ ఇక్కడ ఇంజన్ ఫెయిల్యూర్ అనేవి 2 ఇంజన్స్ ఉంటాయి. ఒక ఇంజన్ ఫెయిల్ అయితే ఇంకో ఇంజన్ ద్వారా కూడా ఆ ఫ్లైట్ని కూడా సేఫ్ ల్యాండ్ చేసే ఛాన్స్ ఉంటుంది. కానీ 2 ఇంజన్స్ ఫెయిల్ అవుతాయా, 2 ఇంజన్స్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుందా అనేది కూడా మరొక క్వశ్చన్ మార్క్. దానికి సమాధానం రావాల్సి ఉంది. ఇక మరొక క్వశ్చన్ వచ్చేసి పక్షులు ఏమన్నా ఢీకొన్నాయా? ఎందుకంటే ఎయిర్పోర్ట్ దగ్గర చాలా పక్షులు ఉంటాయి, ఈగల్స్ తిరుగుతుంటాయి, పావురాలు తిరుగుతుంటాయి, రకరకాల పక్షులు తిరుగుతుంటాయి. అలాంటి పక్షులు ఏమన్నా ఢీకొన్నాయా అంటే ఒకవేళ పక్షి ఢీకొంటే గాల్లోనే మంటలు వ్యాపించాలి. కానీ మనము చాలా ఫుటేజెస్ చూసాం, చాలా విజువల్స్ చూసాం, ఎక్కడ కూడా గాల్లో ఉన్నప్పుడు ఆ ఫ్లైట్లో ఆ ఫ్లైట్కి సంబంధించి కూడా ఎక్కడ కూడా మంటలు వ్యాపించలేదు. అది క్రాష్ ల్యాండ్ అయిన తర్వాతనే అక్కడ పెద్దగా పేలుడు సంభవించింది. సో ఇది 2వ కారణం. ఇక 3వ కారణం, ఇది చాలా ఇంపార్టెంట్. దీని కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని కూడా చాలా పెద్ద మొత్తంలో కూడా అనుమానాలు వస్తున్నాయి. అదే టెక్నికల్ ఇష్యూస్, సాంకేతిక లోపం. కానీ ఇలాంటి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు, ఈవెన్ కొన్ని డొమెస్టిక్ ఫ్లైట్స్ కూడా టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు కూడా ఎన్నో చెక్స్ చేస్తారు, ఎన్నో సెక్యూరిటీ చెక్స్ చేస్తారు. దాని తర్వాతనే వాళ్ళు టేక్ ఆఫ్ చేయడానికి కూడా సిగ్నలింగ్ అనేది వస్తుంది. సో ఇక్కడ సాంకేతిక లోపంలో అతను పైలట్ ట్రస్ట్ అనేది దొరకట్లేదు అని కూడా ఒక టర్మినాలజీని వాడడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా అందుకే కాస్త అక్కడ ఫ్లైట్ కూడా కాస్త ఇంబ్యాలెన్స్ అయినట్టు కూడా కనిపించింది. సో దానికి సంబంధించి ఆ స్పీడ్ లిమిట్ని ఫ్లైట్ అందుకోలేకపోయిందా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ మెయిన్గా ఈ ప్రమాదానికి గల కారణాన్ని బలపరుస్తుంది ఏంటి అంటే సాంకేతిక లోపం కారణంగానే ఇలాంటి ప్రమాదం జరిగిందా అనే చాలా ఒక పెద్ద ప్రశ్న కూడా రైజ్ అవుతుంది. ఇక మరొక క్వశ్చన్, స్టాల్ అనే ఒక టర్మ్ని కూడా వాడుతున్నారు. ఈ స్టాల్ అనేది వింగ్స్కి సంబంధించి. సో ఇలాంటి దానికి సంబంధించి కూడా ఏదైనా ప్రమాదం జరిగిందా అనే కూడా క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతుంది. ఇక లాస్ట్, పైలట్ ఏదైనా తప్పు చేశాడో ఇందాక నేను చెప్పినట్లు కూడా పైలట్ ల్యాండింగ్ ఇంకా టేక్ ఆఫ్లో చాలా అంటే చాలా కీలక పాత్ర పోషిస్తాడు. స్పీడ్కి సంబంధించి, డైరెక్షన్కి సంబంధించి, ఏ డైరెక్షన్లో ఫ్లై చేస్తున్నాడు, ఏటీసీ ఇచ్చే గైడ్లైన్స్ని ఫాలో అవుతున్నాడా లేదా, ఇవన్నీ కూడా పైలట్ ఇంకా కో పైలట్ వీళ్ళిద్దరూ కోఆర్డినేట్ చేసుకుంటూ చాలా అంటే చాలా వీళ్ళు కీలక పాత్ర పోషిస్తారు. సో దీంట్లో పైలట్ ఏదన్నా తప్పు చేశాడా అనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. సో చూడాలి. ఎస్, బ్లాక్ బాక్స్ చాలా కీలకంగా మారబోతుంది. బ్లాక్ బాక్స్ బ్రైట్ ఆరెంజ్ కలర్లో ఉండే బ్లాక్ బాక్స్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత ఈ ప్రమాదానికి గల కారణాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎస్, వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. దగ్గరగా ఫ్లైట్లో ఉన్న 240 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే రకంగా మెడికల్ కాలేజ్లో, మెడికల్ హాస్టల్లో లంచ్ టైంలో ఎవరైతే భోజనం చేస్తున్నారో స్టూడెంట్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఆ ఫ్లైట్ అనేది క్రాష్ ల్యాండ్ అవ్వడం, అక్కడ చదివే పిల్లలు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, అండ్ అందులో ఉండే ప్రయాణికులు చాలామంది వాళ్ళ కంప్లీట్ కుటుంబాలతో వాళ్ళ కంప్లీట్ ఎంటైర్ ఫ్యామిలీతో ట్రావెల్ చేసే వాళ్ళు కూడా ఆ ఫ్లైట్లో ఉన్నారు.
అండ్ వేరే దేశాన్ని నుంచి మన దేశానికి వచ్చి తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళే వాళ్ళు కూడా అందులో ఉన్నారు. సో వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. దీనికి సంబంధించి కారణాలు ఏంటి అనేవి కూడా రావాల్సి ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మీరు బిగ్ టీవీ డిజిటల్లో ఎక్స్క్లూజివ్గా ఎప్పటికప్పుడు చూడొచ్చు. సో ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే స్టే ట్యూన్ టు బిగ్ టీవీ డిజిటల్.